అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. భరద్వాజ గారు, కల్కికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఒక క్యూరియాసిటీ అనే అంశం అయితే, కల్కి షూటింగ్ ఎలా జరుగుతుంది అనేది అమితాబ్ బచ్చన్ గారు బ్లాగ్లో ఏదో రాశారు హెల్త్ గురించి, హెల్త్ అప్డేట్. అమితాబ్ బచ్చన్ గారికి అసలు ఏమైంది, సర్జరీ జరిగిందంట అని చెప్పేసి ఒక దాని ప్రభావం కల్కి మీద ఏమన్నా ఉంటుందా అనేది ప్రభాస్ అభిమానులకి చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనిపించినప్పటికీ ఆయన ప్రపంచానికి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు అమితాబ్ బచ్చన్ గారు. ఆయనకి ఈ మధ్యకాలంలో చిన్న ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ తర్వాత ఆయన ట్వీట్ చేసినటువంటి ఒక వాక్యం, ఆపరేషన్ తర్వాత ఉండేటువంటి కష్టాన్ని కూడా గుర్తించాలి అని బ్లాగ్లో రాసుకొచ్చారు కదా. ఆ బ్లాగ్లో రాసుకున్నటువంటి ఆ మాట, కష్టం అంటున్నాడేమిటి ఈయన అని అనుకున్నారు. ఈ కష్టం అనేది ఆయన షూటింగ్కి వస్తాడా రాడా అన్న పరిస్థితికి వెళ్ళింది. ఒక పక్కన వీళ్ళేమో ప్రిపేర్ అవుతున్నారు, పదే పదే నాగస్విన్ చెప్తున్నాడు, ప్రభాస్ గారు చెప్తున్నాడు నేను నెక్స్ట్ వచ్చేస్తున్నాను, కల్కియే మన నెక్స్ట్ ప్రోగ్రామ్ అని. ఇదంతా జరుగుతున్నటువంటి టైంలో ఈ ట్వీట్ కొంచెం ఈ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసింది. ట్వీట్ కాదు, నిజానికి ఆయన బ్లాగ్లో రాసుకున్న అంశం. అవునవును, ఆయన వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఏం మాట్లాడాను, ఏ సెన్స్లో నేను మాట్లాడాను, ఆ సెన్స్లో ప్రపంచం తీసుకోలేదు. అంటే ఆయన వయసు తక్కువేం కాదు, 83లో ఉన్నాడు ఆయన. ఆ ఏజ్లో కూడా యాక్టివ్గా సినిమాలు చేయటం అనేదే గొప్ప విషయం. అనారోగ్య సమస్యలు వస్తాయి. రెండోది ఆయన మొదటి యాక్సిడెంట్ ఒక షూటింగ్లోనే జరిగింది. ఓకే, కూలీ సినిమా 80 దశకంలో. అవునా? కూలీ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఒక యాక్షన్ ఎపిసోడ్లో నిజానికి డూపును పెడితే పోయేది, ఈయన స్వయంగా పాల్గొన్నాడు దానిలో. ఒక టేబుల్ అలా ఆయనకి కడుపులో ఇదైంది. ఆ యాక్షన్ ఎపిసోడ్లో ఒక టేబుల్తో కొట్టాలి, ఈయన నిలబడాలి అక్కడ. ఓహో, అది అనుకోకుండా రియల్గానే కొట్టేశారు. సివియర్ ఇంజురీ అయింది. అక్కడి నుంచి ఆయన ఆరోగ్యానికి సంబంధించి తరచూ సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఓహో, మొత్తం దేశం అంతా ప్రార్థనలు చేసింది అప్పుడు ఆయన కోలుకోవాలి, మళ్ళీ షూటింగ్కి రావాలి అని. కొన్ని నెలలు ఆయన బెడ్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు. ఆ తర్వాత నుంచి కొంచెం డిస్టర్బ్ అయ్యాడు ఆయన హెల్త్ రీత్యా. అయినప్పటికీ దాని నుంచి ఓవర్కమ్ అవడం కోసం సినిమాలు చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. ఇది ఆయన కెరియర్కి సంబంధించినటువంటి ప్రతిసారి కూలీ గుర్తొస్తుంది. ఆ రోజు అలా బెంగళూరులో జరిగింది ఆ ఇన్సిడెంట్. ఇలా జరిగింది అనేది ఒక చివరికి ఆ యాక్షన్ ఎపిసోడ్లో పాల్గొన్నటువంటి ఫైటర్స్ పేర్లు కూడా చాలామందికి గుర్తుండేవి ఆ టైంలో. ఇలాంటి అంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినిమా అభిమాని మీద ముద్ర వేసిన సంఘటన అది. అందుకని అమితాబ్ ఆరోగ్యం అనగానే జనాలు అలర్ట్ అయిపోవడం అనేది ఒక ప్రోగ్రాం. అలా నేను కష్టం అనగానే అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు, కానీ నేను ఉద్దేశించిన విషయం వేరు అని చెప్పాడు ఆయన. చెప్పి ఆపరేషన్ తర్వాత దాని తాలూకా పెయిన్స్, అంటే వాళ్ళు ఏదో కొంత ఈ మత్తు మందులు అవి ఇచ్చి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే వరకు కొంచెం సంతృప్తికరమైనటువంటి పరిస్థితిలో ఉంచుతారు, కానీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ పెయిన్స్ వాటంతట అవి తగ్గి మన కాళ్ళ మీద మనం నిలబడే వరకు ఉండేటువంటి ఆ పీరియడ్, ఆ కష్టం మామూలు కష్టం కాదు అని చెప్పడం నా ఉద్దేశం. అంతకుమించి నా పరిస్థితి కష్టంగా ఉందని కాదు, నేను లేవలేనని కాదు, నేను నడవలేనని కాదు, నేను నటించలేనని కాదు. మీరు అలా విస్తరించి ఆలోచించకండి. నేను బయటకు వచ్చేస్తున్నాను. ప్రస్తుతం నా పెయిన్స్ తగ్గుముఖంలో ఉన్నాయి కాబట్టి నేను నెమ్మదిగా లేచి నా పని నేను చేసుకోగలను. ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. కాబట్టి కొంచెం గెయిన్ అవ్వగానే నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ నాది అదే, కల్కి షూటింగ్లో పార్టిసిపేట్ చేయటమే నా ప్రోగ్రామ్. వస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ మనకి కల్కి మెయిన్ కీ రోల్ కదా అమితాబ్ గారు. అవును, అమితాబ్ గారు లేకుండా మనం కల్కిని చూడలేం కదా, అశ్వత్థామ క్యారెక్టర్ లేకుండా. అలాగే కర్ణుడి క్యారెక్టరు. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ అంతా పార్ట్ 2లో ఎక్కువ భాగం భారతం మీద కేంద్రీకరణ నడుస్తుంది. దానికి సంబంధించి సెట్స్ అవి ఇంకా చాలా గొప్ప లెవెల్లో వేశానని మొన్నే జాతీయ పురస్కారం తీసుకున్నటువంటి
ఆర్ట్ డైరెక్టర్ గారు చెప్పారు. మ్మ్. దాంతో జనాల్లో ఇంకా క్యూరియాసిటీ, ఈ కురుక్షేత్రము దీనికి సంబంధించి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది, మీకు పార్ట్ 2 అనేది, మ్మ్. పార్ట్ 1 ఏమీ లేదు, అది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే అని మాట్లాడుతున్నారు అందరూ. దాంతో ఈయన కీలక పాత్ర దానిలో. అవును. అందుకని ఒక క్యూరియాసిటీ, ఆందోళన రెండు మిక్స్ అయ్యి జనాల్లో గందరగోళం అయ్యింది. ఆ గందరగోళం నుంచి బయటకు తీసుకొచ్చాడు ఇప్పుడు ఆయన. మొత్తానికి ఈ వివరణ ఇవ్వటం ద్వారా మ్మ్. ఈ వివరణ ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చేస్తున్నాను అని చెప్పాడు. అదే అక్కడ కొన్ని చూశాను. అమితాబ్ బచ్చన్కి ఆపరేషను కల్కి 2లో ఇక పాల్గొనలేడా, కల్కి 2 షూటింగ్ అలా అంటున్నారు కానీ కల్కి 2 పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. అదేం లేదని చెప్పేశాడు ఆయన అధికారికంగా. చెప్పేశాడు కాబట్టి ఆయన షూటింగ్కి వస్తున్నాడు. కల్కి షూటింగ్ మొదలవబోతోంది, నేను రికవర్ అయిన తర్వాత మొదట పార్టిసిపేట్ చేసేది ఆ షూటే అని చెప్పాడు ఆయన. కాబట్టి కల్కికి సంబంధించి ఏ రకమైన ఆందోళనలు అక్కర్లేదు. అదే జనాలు హ్యాపీగా ఉండొచ్చు, అభిమానులు. అదే షూట్ జరుగుతుంది, సినిమా రిలీజ్ అవుతుంది. మ్మ్. పౌరాణికాలకు సంబంధించి నాగశ్విన్ గారు చాలా ప్రత్యేకంగా ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, మ్మ్. కథని ఎంతవరకు చొరవ తీసుకోవచ్చు, ఇలాంటి మెలకువలన్నీ ఆయన సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి పొందాడు. మ్మ్. కాబట్టి అవన్నీ కనిపించబోతున్నాయి పార్ట్ 2లో. అదే సో మంచి సినిమా రాబోతోంది అనే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు అందరూ. ప్రభాస్ది అసలు లైనప్ ఇంక 3 సినిమాలు 3 పక్కా బ్లాక్ బస్టర్ లాగా ఉన్నాయి. అవును, అది ఫౌజీ నుంచి మొదలవుతుంది. ఫౌజీ నుంచి మొదలై ఆ తర్వాత సందీప్ స్పిరిట్, దాని తర్వాత కల్కి, ఈ 3 సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి పాన్ ఇండియా లెవెల్లో. ఈ లోపు కనుక డ్రాగన్ అయిపోయి ఆయన ఫ్రీ అయితే ఇంక మళ్ళీ సలార్ 2 ఒకటి ఉంటుంది. సలార్ 2 ఉంటుంది. ఇలా ఒక ఎంగేజింగ్గా ఉంది అదే కెరియర్ ఎంగేజింగ్గా ఉంది, అభిమానులు ఎంగేజింగ్గా ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం ఆయనకు ఒక ఇబ్బంది కలిగింది. ఒక సినిమాని నమ్మాడు ఆయన, అదే అది ఆడియన్స్ని మెప్పించలేకపోయింది. దర్శకుడి వైఫల్యమా ఇంకోట అనేది పక్కన పెట్టేస్తే ఫౌజీతో ఆ లోటు పూడ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఈ డిసెంబర్లోనే వచ్చేస్తుంది కాబట్టి ఆయన ఒకే సంవత్సరం 2 సినిమాలు, అలాగే ఈ సినిమాతో విజయం, ఇక్కడి నుంచి స్పిరిట్ మీదుగా కల్కికి వెళ్ళటం, ఈ ప్రయాణం నిరాఘాటంగా నడుస్తుంది అని ఇప్పుడు అమితాబ్ గారు ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చేశాడు. ఓకే.